రైతుకి అర్జెంటుగా అవసరం, అదే వ్యాపారస్తుడికి పెట్టుబడి. ఏదైతే తాజాగా మొక్కజొన్న విత్తనాలకు సంబంధించి ఇట్లాంటి సమస్య ఎదురవుతుంది. ఆరుతడి పంటల కిందన వేసేవాళ్ళు కొంతమంది ప్రత్యేకించి మొక్కజొన్నలే వేస్తూ ఉంటారు. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఇది అంటే ఒరిజినల్ రేట్ వచ్చేటప్పటికి 1990 రూపాయలు ఉంటే, అదే సందర్భంలో ఇప్పుడు 2400 రూపాయలు, 2300 నుంచి 2400 రూపాయలకి అమ్ముతున్నారు. విత్తన సంచి కనిపించకుండా గోతాల్లో తీసుకెళ్లాలని వ్యాపారులు చెప్తున్నారు. అందరికీ అమ్మడం లేదని తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి బయట వాళ్ళకి తెలిస్తే అందరూ ఎగబడతారని చెప్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దాదాపుగా ఎకరా మొక్కజొన్న సాగు చేయడానికి 9 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరం. ఒక్కో విత్తన సంచిలో 4 కిలోలు ఉంటాయి. ఎకరాకి 2.5 సంచులు కావాలి. విత్తన సంచి గరిష్ట చిల్లర ధర 1990 రూపాయలు అయితే 2400 రూపాయలకి అమ్ముతున్నారు. ఒక్కో విత్తన సంచి మీద 310 రూపాయల నుంచి 410 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎకరాకి 2.5 విత్తన సంచులు చొప్పున లెక్కిస్తే ఎంఆర్పి కంటే 1000 రూపాయలు అదన భారం పడుతుంది. కోరుకున్న విత్తనం దొరికితే చాలన్నటువంటి ధోరణిలో రైతులు వ్యాపారులు చెప్పిన ధరని చెల్లించి తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణమవుతున్నటువంటిది అయితే మాత్రం కృత్రిమ కొరత. ఇలాంటి వార్తలు ఇప్పుడు ప్రస్తుతం సిటీ ఎడిషన్లలో వస్తున్నాయి తప్పించి మెయిన్ ఎడిషన్లకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజమైనటువంటి సమస్యలు అన్నటువంటి